రాబోవు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి ఇందిరమ్మ అభయం అనేది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పాశుపతాస్త్రం. ఇందిరమ్మ అభయం అనే పథకం ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ పెద్ద మహిళ అకౌంట్లోకి నెలకు 5,000 రూపాయలు వేయడం జరుగుతుంది. నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు. ఇది మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. ఇది పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా కూడా ఈ ఒక్క పథకానికి సాటి రావు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే అయినప్పటికీ వాటన్నిటినీ కలుపుకున్నా కానీ ఈ ఒక్క పథకానికి దీటురావు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అవన్నీ కలిపినా కానీ ఈ ఇందిరమ్మ అభయం పథకం ముందర బలాదురు. అంటే ఆంజనేయుని ముందర పిల్లకోతి కుప్పిగంతులు వేసినట్లే ఈ పథకం ముందర అటు వైకాపా పథకాలు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ పథకాలు కానీ. కాబట్టి ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. ఇది రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విజ్ఞప్తి. ఇక రెండవది మా పాశుపతాస్త్రం ప్రత్యేక హోదా. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతూ ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాంచల్. ఈ 11వ రాష్ట్రంగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని పార్లమెంటు ప్రకటన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి అటు 2014లో వచ్చి ఉన్నా 2019లో వచ్చి ఉన్నా ఈ పార్టీకి ఈ పథకం అమలై ఉండేది, ప్రత్యేక హోదా అమలై ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు 2014లో తెలుగుదేశం, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు. నిజంగా ఈ పథకం అమలైంది, ఈ ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. ప్రధానంగా ప్రత్యేక హోదా వల్ల 3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, కేంద్ర పన్నుల్లో రాయితీలు, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ కేంద్ర పన్నుల్లో రాయితీలు లభిస్తాయి ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు. ఈ రాయితీల కోసం పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. అది మొదటి ప్రయోజనం. రెండవది, ఈ రాయితీలు లభించిన కారణంగా ఈ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. ఆ విధంగా ఈ యొక్క సరఫరా అటు సేవలు కానీ ఇటు వస్తువులు కానీ ధరలు తగ్గుతాయి, సేవల ఛార్జెస్ తగ్గుతాయి. కాబట్టి పెట్రోలు, డీజిల్ రేట్లు, వంట గ్యాస్, మిగతా నిత్యావసర సరుకుల వస్తువుల రేట్లు గణనీయంగా తగ్గుతాయి. ఇది ఒక అడ్వాంటేజ్. మూడవది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రధానంగా రాష్ట్రంలో అమలయ్యే అనేక పథకాలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము 90% నిధులు భరిస్తుంది, రాష్ట్రం 10% నిధులు భరించాలి.
ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల్లో 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్రం భరిస్తుంది. ఇది ఒక ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు. నాలుగవది, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో అటు వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, మిగతా విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రాల్లో అమలయ్యే ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 100% నిధులు కేంద్రం భరిస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 100% రాష్ట్రాలు భరించాలి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది. కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదాను ప్రకటించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అమలు కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రత్యేక హోదా అమలు చేయడం జరుగుతుంది. నిన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు డిక్లరేషన్ ఆవిడ ప్రకటించడం జరిగింది. అది కూడా 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో. నేను సీఎంగా లేకపోతే అనేక పథకాలు, ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి అనేక పథకాలన్నీ అమలు కాకుండా పోతాయి, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారో ఆలోచించండి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇండైరెక్ట్గా పరోక్షంగా రాష్ట్ర ప్రజానికాన్ని బెదిరించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, నా కోడి కుంపటి లేకుండా పోతే తెల్లవారదు అనుకున్నదంట ఒక ముసలావిడ. అనుకొని ఆ కోడిని కుంపటిని తీసుకొని పోయి ఊరి ఎలపల కూర్చునేదంట. ఇంకా చూస్తాం ఈ ఊరి ప్రజలకు ఎట్ట తెల్లవారుతుందో, నేను ఊరిలో లేకుండా బయటకు వచ్చా కదా, నా కుంపటి కోడి లేకుండా వీళ్ళ కథ తెలుస్తుంది నా యొక్క విలువ ఉంటుందని చెప్పేసి ఆవిడ ఎదురు చూస్తూ ఉందంట. ఈ లోపల తెల్లవారిపోయింది. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుంటే మొత్తం పథకాలన్నీ అయిపోతాయంట. నిన్నగాక మొన్న వచ్చాడు, అంతకుముందు పథకాలు లేవా? ఈరోజు అమలు జరుగుతున్న పథకాలన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పథకాలే. ఆయనకి పేర్లు మార్చాడు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు, పిల్లిని మార్జాలం అన్నట్లు పేర్లు మార్చి అవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. ఏమి ఇంతకుముందు పథకాలు లేవా? ఆరోగ్యశ్రీ 108, 104, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్, 0 వడ్డీ, పావలా వడ్డీ, ఇళ్ల నిర్మాణం, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ బియ్యం, పంటల బీమా, పంట ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ ఈయన వచ్చినాకనే వచ్చినాయా? అంటే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వచ్చేసి బెదిరింపులు వచ్చేసి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ బెదిరింపులకు బెదిరిపోయే పరిస్థితి ఉండదు. ఇక లాస్ట్ అంశం, నిన్న సునీతారెడ్డి గారు ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎగ్గు సిగ్గు మానము మర్యాద ఉంటే ఆ సీఎం పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా పోవాలి. ఏమాత్రమో ఎగ్గు సిగ్గు మానము మర్యాద ఉంటే ఆవిడ డైరెక్ట్గా మా అన్న ముఖ్యమంత్రి ఒక హంతకులకు ఓట్లేయొద్దు, హంతకులకు ఓట్లేస్తే సమాజం పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా, అంటే 5 సంవత్సరాలు కోర్టుల పరంగా వివేకానంద రెడ్డి గారి కూతురుగా ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ప్రజాకోర్టులో, రేపు ప్రజాకోర్టులో కూడా వచ్చే ప్రజలకు విజ్ఞప్తి చేసింది, మా అన్నకు ఓటేయొద్దు, హంతకులకు ఓటేయొద్దు అని చెప్పిన తర్వాత ప్రజలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చెప్తే ఏదో రాజకీయంగా పరంగా అనుకోవచ్చు, మేము చెప్పేది కూడా సమస్యల పూర్వకంగానే న్యాయంగానే మాట్లాడతాం.
కానీ కనీసం వచ్చేసి ఆవిడ ఇంతవరకు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఒక దివంగత నేత కూతురిగా 5 సంవత్సరాలుగా నిరంతరము పోరాడుతూ ఉంది కోర్టుల ద్వారా. చివరికి ప్రజా కోర్టులో ప్రజలకు వచ్చేసి విజ్ఞప్తి చేసిందంటే ఢిల్లీ నుంచి ఇంకా ఇంతకంటే ప్రజలు వచ్చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఆవిడ ఏమంటుంది? ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పాత్రదారులు సూత్రధారులు, ఎవరు చంపింది, ఎందుకు చంపింది, ఎలా చంపింది, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. హత్యకు ముందు తెలుసా, హత్య అయిన వెంటనే తెలుసా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ అన్నకు తెలుసు, మా అన్నకు తెలుసు. 5 సంవత్సరాలు అయింది. ఎందుకు హంతకులను నిందితులను వెనకేసుకొస్తున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి. నీ ప్రమేయం లేకపోతే నువ్వు సిబిఐ ఎంక్వైరీ నుండి ఎందుకు వెనక్కిపోయినావు? నువ్వు వచ్చేసి అవినాష్ రెడ్డిని కాపాడడానికి నీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగనంతా ఎందుకు ఉపయోగిస్తున్నావు? నీ పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ నుండి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు? నీకు వకాల్తా పుచ్చుకున్నటువంటి లాయర్లే, నువ్వు రాజ్యసభ ఇచ్చినటువంటి లాయర్లే ఈ కేసులో నిందితుల తరపున వాదిస్తున్నారంటే దీనికి ఏం సమాధానం చెప్తావు? నీ పోలీస్ యంత్రాంగమే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను బెదిరించడము, వాళ్ళ మీద కేసులు పెట్టినారంటే దీన్ని ఏమనుకోవాలా? మా తండ్రి హంతకులను శిక్షించని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆవిడ మీద, సునీతమ్మ మీద, సునీత భర్త మీద కేసులు పెట్టడం, దీనికి ఏం అర్థం ఉంది? దీనికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా సునీత అడిగిన ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నీకు ఎగ్గు సిగ్గు మానము మర్యాద ఉంటే ఒక ముఖ్యమంత్రిగా మీ చిన్నాయన అతి కిరాతకంగా పులివెందుల టౌన్లో ఆయన ఇంట్లో హత్య చేయబడితే దానికి 5 సంవత్సరాలు అయింది, అతీగతి లేదు. నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా నీకు? ఆ కేసును ఛేదించలేని వ్యక్తివి నువ్వు రాష్ట్ర ప్రజానీకానికి ఏం రక్షణ కల్పిస్తావు? కాబట్టి ముఖ్యమంత్రిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సునీత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు 2004లో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా, ఇండియా ఈ షైనింగ్ 98 నుంచి 2004 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇండియా ఈ షైనింగ్ అని చెప్పారు. 2004 ఎన్నికల్లో బీజేపీ బుడ్డి ఆరిపోయింది. కాబట్టి రేపు కూడా అదే జరగబోతుంది. వాళ్ళకు 400 కాదు, అధికారం కోల్పోబోతున్నారు. ఆయన వచ్చేసి జైగా ఉంటాడు. వచ్చేసి ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, చనిపోయింది వాస్తవం. దాంట్లో పాత్రదారులు సూత్రధారులు, పాత్రదారులు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయిపోయినారు. పాత్రదారులు ఒకడు వచ్చేసి అప్రూవ్గా మారారు. నెక్స్ట్ వచ్చేసి 5 వచ్చేసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 ఉదయ్ కుమార్ రెడ్డి, 7 భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. ఎందుకు వచ్చేసి అవినాష్ రెడ్డిని ఈ పక్క మీ చిన్నాయన చనిపోయింది, ఈ పక్క అవినాష్ రెడ్డి మీ దాయాది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదలికల్లా అంటే మొత్తం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకు సపోర్ట్ కావాల్సి వచ్చింది? ఏం అవసరం వచ్చింది? సిబిఐ తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావు? రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇన్వాల్వ్ కాకుంటే సిబిఐ వాళ్ళు వెనక్కిపోతారా? అంటే సిబిఐ డెఫినెట్గా వచ్చేసి దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కుమ్మక్కు కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కు, జగన్మోహన్ రెడ్డి యొక్క
అది కాళ్ళ మీద పడ్డాడో లేకుంటే ఏ విధంగా చేశాడో బీజేపీ ద్వారా పరోక్షంగా సిబిఐ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందువలన సిబిఐ కొన్నిసార్లు ముందుకు పోతుంది, కొన్నిసార్లు స్తబ్దుగా ఉండిపోతూ ఉంది. నిన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన బహిరంగ సభ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఒక డిక్లరేషన్ని మళ్ళీ ప్రకటించడానికి నిన్న బహిరంగ సభ పెట్టాం. నిన్న పెట్టడానికి ప్రధానమైన కారణం 2 కారణాలు. ఒకటి, 1వ తేదీ మార్చి నెల 2014లో మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తూ ప్లానింగ్ కమిషన్కి ఆ రోజు నోటు పంపించినటువంటి రోజు. నిన్నటి రోజుకి సరిగ్గా 9 ఏళ్ళు పూర్తయి 10వ ఏటకి రాబోతున్న సందర్భం అది. సేమ్ మార్చి 1, 2024, 2014కి 24కి సుమారు 9 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతిలో నిన్న మేము బహిరంగ సభను ప్లాన్ చేశాం. ఆ సభకి చిత్తూరు నుంచి, నగిరి నుంచి, పలమనేరు నుంచి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాహనాల్లో వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బహిరంగ సభకి జన సమీకరణ జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళని బస్సుల్ని ఊరవతలే ఆపేసి రాకుండా నియంత్రించి నిన్న చాలా పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టారు కాంగ్రెస్ బహిరంగ సభని ఆపాలనే ప్రయత్నంతో. అయినప్పటికీ చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ప్రధానంగా కడప, అన్నమయ్య జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, అభిమానులందరూ కూడా వేలాదిగా చేరి ఆ సభని విజయవంతం చేశారు. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. తాను ఓడిపోబోతున్నాననేటువంటి భయం పట్టుకుని కాంగ్రెస్ సభల్ని ఎలా అడ్డుకోవాలో కూడా వాళ్ళు త్రూ పోలీస్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారనేది నిన్న మాకు రుజువైంది. ఆ భయం అనేక రూపాల్లో ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. వారు సిద్ధం పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సభ జరుపుతున్నారు. ఒక్కొక్క సభకి 100 కోట్లు తక్కువ కావట్లా. అడ్వర్టైజ్మెంట్లకి సుమారు 800 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక సభని 100 కోట్లతో జరిపి ఒక 800 కోట్లతో నువ్వు ప్రచారం పెట్టి ఎవరైనా నీకు ప్రశ్నిస్తూ వార్తలు రాస్తే జర్నలిస్టుల మీద దాడి చేసి, పత్రికా కార్యాలయాల మీద దాడి చేసి, ప్రతిపక్ష పార్టీలు సభలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాని సారాంశం ఏంటంటే 2024 రాబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని ఈ చర్యలు రుజువు అవుతున్నాయని మళ్ళీ ఒకసారి మీకు స్పష్టం చేస్తూ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రత్యేక హోదాకు సంబంధించి నిన్న 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్కి అని ఒక భరోసా ఇచ్చింది, ఒక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆమోదంతో నిన్న ఆ ప్రకటన షర్మిలారెడ్డి గారు చేశారు. ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోయింది. సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సుమారు 8 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు వారు 5 ఏళ్లలో. ఇప్పుడు అప్పు పుట్టకపోతే ప్రతి నెల పేపర్లో వస్తున్న లెక్కల ప్రకారం ప్రతిరోజు 300 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. అప్పు పుట్టకపోతే ఆ నెల జీతాలు రాని పరిస్థితి వచ్చింది. అప్పు పుట్టకపోతే సంక్షేమ పథకాల బటన్ మీదకి చేయి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. వితంతులకో లేకపోతే వృద్ధులకో ఎవరికి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మొత్తం సంక్షేమం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కనుక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ అప్పుల ఊబి నుంచి బయటికి తెచ్చేటువంటి విధానం కానీ ప్లాన్ కానీ వైసీపీకి లేవు. ఈ అప్పులు చేస్తూ ఉంటే కేంద్రం కూడా చోద్యం చూస్తూ అప్పులు ఇస్తాం తప్ప ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నామని కానీ, అప్పు ఇవ్వమని కానీ
ఏమీ చెప్పట్ల. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉబ్బులో కూరుకుపోవటానికి కేంద్రంలో బీజేపీ కూడా ఒక కారణం. ఇప్పుడు అప్పులు ఉబ్బులో కూరుకుపోతే ఈ రాష్ట్రం ఏ రకంగా సర్వే అవుద్ది? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రేపు ఎలా అమలవుతాయి? ఈ నెలే పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఈ నెలే ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ప్రతిరోజు అప్పు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అసలు? కనుక ఈ రాష్ట్రం భవిష్యత్తు ఏంటని జాతీయ కాంగ్రెస్ పార్టీగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఆలోచన చేసి వేరే ఏమీ మార్గాలు కనిపించట్లా. మరొక రీజనల్ పార్టీలు రేపు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ కూటమో అధికారంలోకి వచ్చినా అని అనుకుంటున్నా, ఇక్కడేమి వాళ్ళు ఆర్థికంగా ఏమీ వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు, వాళ్ళు ఏం చేయలేరు. కనుక ఆంధ్రప్రదేశ్ ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. నేను చెప్తున్నా కాదు, మన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎన్ని చేశారో లెక్కలు కూడా వెబ్సైట్లో కనిపించినాయి. ఇట్లా ఏమేమి అప్పులు తాకట్టు పెట్టారో, ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చారో తెలియట్లా. చివరికి మద్యం మీద ఎక్కువ పెంచుకుంటూ రాష్ట్రాన్ని పోషించే దుస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఆదాయాన్ని సృష్టించుకునే ఏకైక మార్గం అది ఢిల్లీ చేయాల్సిన పని ఉంది, అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయటం. ఆ అమలు చేస్తేనే ఇక్కడ ఏదైనా పరిశ్రమలు రావటం, ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం, వ్యవసాయాన్ని పెంచుకోవటం, ఆదాయాన్ని పెంచుకోవటం, ఉపాధిని పెంచుకోవటం. కనుక కేవలం ఒక ఆర్థిక పరమైన దూరదృష్టితో జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటితో ఆ హామీ క్యాబినెట్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ నిర్ణయం చేసి 9 ఏళ్ళు పూర్తయి 10వ ఏటలోకి వచ్చింది. కనుకనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిన్న తిరుపతిలో సభ పెట్టి ఈ డిక్లరేషన్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేసే ఏకైక మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను సాధించుకోవటం, అమలు చేసుకోవటం. ఆ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ లేదు, ఆ ఎజెండాతో వైసీపీ పార్టీ లేదు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తున్న దమ్మున్న ఏకైక పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ మీడియాలో మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని దమ్మున్న పార్టీగా మేము చెప్తున్నామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దమ్ము చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు భారతీయ జనతా పార్టీతో కూటమిలోకి వెళుతున్న వాళ్ళని, రహస్యంగా బహిరంగంగా ఒప్పందాలు చేసుకున్న ఈ 3 పార్టీలని బీజేపీకే అనుబంధంగా పనిచేస్తున్నాయి. కనుక వైసీపీ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుంది, అందరికీ తెలుసు. కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా వాళ్ళు బలపరుస్తున్నారు, వాళ్ళు అడగకపోయినా బలపరుస్తున్నారు, అప్పుల కోసం వాళ్ళ నుంచి కాళ్ళు మొక్కుతున్నారు. కనుక భారతీయ జనతా పార్టీకి ఏ టీంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఉంటే, బి టీంగా పరోక్షంగా వాళ్ళు ఉంటున్నారు. కనుక 3 పార్టీలని ప్రజలు చైతన్యంతో ఓటు వేసి వాటిని ఓలగొడితేనే ఏదైనా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం.